విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ. దర్శకుడు వెంకీ అట్లూరి, నటుడు సూర్య కాంబినేషన్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా. స్టోరీ: సంజయ్ విశ్వనాథ్, సూర్య ఒక పిస్టల్ షూటింగ్ ఛాంపియన్. అతనికి ఒక బాబు ఉంటాడు. అయితే ఆ బాబుకి బోన్ మ్యారో సమస్య కారణంగా అత్యవసరంగా డోనర్ కావాల్సి వస్తుంది. ఆ డోనర్గా అమెరికా నుండి మమితా బైజు వస్తుంది. మ్యాడీ సంజయ్ బాబును చూసుకునే క్రమంలో ఊహించని విధంగా వారిద్దరి మధ్య అనుబంధం పెరిగి ఎమోషనల్ డ్రామాగా మారుతుంది. ఆ తర్వాత వీరి కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే మిగతా సినిమా. ప్లస్ పాయింట్స్: సూర్య నటన. తన వయస్సుకు తగ్గ పాత్రలో సూర్య ఎంతో మెచ్యూర్డ్గా, ఎమోషనల్గా అలరించారు. మమితా బైజు రాధికా శరత్ కుమార్. మమితా తన ఎనర్జెటిక్ యాక్టింగ్తో సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాధికా శరత్ కుమార్తో ఆమె కామెడీ సీన్స్ అద్భుతంగా పండాయి. ఫస్ట్ హాఫ్ మొదటి 20 నిమిషాల సెటప్ తర్వాత కథ వేగం పుంజుకుని మంచి కామెడీ మరియు ఎమోషన్స్తో చాలా ఫ్రెష్గా సాగుతుంది. వెంకీ అట్లూరి రైటింగ్, పాత్రల నడుమ ఉన్న ఏజ్ గ్యాప్ చాలా పద్ధతిగా, మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేశారు. సంగీతం: జీవి ప్రకాష్ కుమార్. బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు ఫ్యామిలీ ఎమోషన్స్ను బాగా ఎలివేట్ చేశాయి. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్లో కొన్ని సబ్ప్లాట్లు సక్రమంగా వర్కౌట్ కాకపోవడంతో కథ కాస్త నెమ్మదించి రొటీన్ ఫార్ములాకి పడిపోతుంది. మెలోడ్రామా: కొన్ని సన్నివేశాల్లో మోతాదుకు మించి ఎమోషనల్ లేదా డ్రామా ఉన్నట్టు అనిపిస్తుంది. విశ్వనాథ్ అండ్ సన్స్ ఒక నీట్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచింది. సెకండ్ హాఫ్లో కొద్దిపాటి సాగతీత ఉన్నప్పటికీ పండగొచ్చినట్లు కుటుంబంతో కలిసి హాయిగా చూడదగ్గ చిత్రం. రేటింగ్ 3/5.